హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మంచి లొకాలిటీలో కట్టించిన ఈస్ట్ ఫేసింగ్ 3 BHK హౌస్ అయితే చూద్దామండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ అయితే చెప్తున్నారు, వీడియోలో అయితే చెప్తాను. ఫ్రెండ్స్, మనకు కనిపిస్తున్న ఈ హౌస్ అయితే సేల్కి అయితే ఉందండి. ఫ్రెండ్స్, అలాగే పక్కన కనిపిస్తున్న హౌస్ కూడా సేల్కి అయితే ఉందండి. అదైతే 2 BHK హౌస్ అండి, ఇదైతే 3 BHK హౌస్ అండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 40 feet CC రోడ్ అండి. అలాగే మనం అవుట్ సైడ్ ఇక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చు. ఇంక ఇంటి డీటెయిల్స్లోకి వెళ్తే మనకి 25x65 అండి. ఇది 180 గజాల్లో కట్టించిన ఈస్ట్ ఫేసింగ్ 3 BHK హౌస్ అండి. ఇది సెన్స్లో చూస్తే 3.7 సెన్స్ వరకు అయితే వస్తుంది. ఫ్రెండ్స్, పక్క హౌస్ వీడియో కూడా మన ఛానల్ అయితే పెడతాను, నెక్స్ట్ వీక్ అయితే పెడతాను, ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, మన గేట్ తీసిన లోపలికి ఎంటర్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుంది. మన పార్కింగ్ ఏరియా అయితే 15 అడుగులు అయితే ఇచ్చారండి. ఈజీగా పెద్ద కార్ లాంటిది కూడా పెట్టచ్చు. ఫ్రంట్ ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే బ్లాక్ కలర్ టైల్స్ అయితే యూజ్ చేశారు, గ్లాస్ ఫినిష్ అయితే తీసుకున్నారు. మన ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్వుడ్ అయితే యూజ్ చేశారు. పక్కన విండో కూడా ఇచ్చారు. మెయిన్ డోర్ డిజైన్ అయితే బాగుంది. మనకు అవుట్ సైడ్ ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ నార్త్ వైపు వచ్చి 2 feet అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే కొంచెం లైక్ చేయండి. మీ లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుంది. ఎవరైతే హౌస్ తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకైతే చేరుతుంది. ఫ్రెండ్స్, మన అవుట్ సైడ్ ఇక్కడైతే కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి ల్యాండింగ్ కిందే. ఫ్రెండ్స్, అలాగే నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఇంక లైట్ చేయకుండా లోపలికైతే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మన మెయిన్ రోడ్ తీసిన లోపలికి ఎంటర్ అవ్వకుండా 2.5x5 వెట్టిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారంటే స్ట్రైట్గా హాల్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకు హాల్ అయితే పెద్దగా వచ్చిందండి. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 9 అడుగుల 8 అంగుళాలు ఇంటూ 29 అడుగులు అయితే ఇచ్చారండి. హాల్ అయితే చాలా పెద్దదిగానే వచ్చింది. హాల్లో POP సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. ఫ్రెండ్స్, సీలింగ్ అయితే ఈ బాక్సెస్కి అయితే రాయల్ ప్లే అయితే యూజ్ చేశారండి. సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. అలాగే ఫ్యూచర్లో రో ప్లేటింగ్ పెట్టుకుని పాయింట్ కూడా ఇచ్చారు. హాల్లో స్ట్రైట్గా యూనిట్ అయితే ఇచ్చారు. అలాగే హాల్లో లెఫ్ట్ సైడ్ గోడకి అయితే టోటల్గా రాయల్ ప్లే అయితే యూజ్ చేశారు. రాయల్ ప్లే డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే బ్లూ కలర్ అయితే యూజ్ చేశారండి. డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, మనకు హాల్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ డ్రైనింగ్ హాల్కి కిచెన్కి వెళ్ళేటప్పుడు అయితే పార్టీషన్ అయితే ఇచ్చారు. పార్టీషన్ డిజైన్ అయితే బాగుందండి. టోటల్గా ప్లేవుడ్ వర్క్ అయితే చేయించారు. మనకి ఇక్కడైతే గ్లాస్ అయితే ఇస్తారండి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, మన కిచెన్ డైనింగ్ ఏరియా కలిపిన ఏరియా అయితే 9.5x15 అడుగులు సైజులు అయితే ఇచ్చారండి. అలాగే స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అటుకైతే చాలా పెద్దదిగానే ఇచ్చారు. సెల్ఫ్స్ అయితే ఎక్కువగానే ఇచ్చారండి. సౌత్ వైపుకి అయితే ఒక డోర్ అని ఒక విండో అయితే ఇచ్చారు. పక్కన చిన్న వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. అలాగే మన డిన్నర్ సెట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. టోటల్గా గ్లాస్ అయితే యూజ్ చేశారు డైనింగ్ ఏరియాలో. అలాగే మనం ఇక్కడైతే ఫ్రిడ్జ్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి డైనింగ్ ఏరియా పక్కన ఇక్కడ కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ అయితే స్పేసెస్గానే ఉంది, మరి ఇరుకైతే లేదండి. కిచెన్లో వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయి. అలాగే ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారు. సిమ్లీ పెట్టుకుని పాయింట్ కూడా ఇచ్చారండి. మనం డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నకైతే ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మనకి ఎల్సే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. గ్రైండర్ మిక్సీ ఇలాంటివి పెట్టుకునేకైతే పాయింట్ అయితే ఇచ్చారు. అలాగే 3 బాస్కెట్స్ కూడా ఇచ్చారండి. SS బాస్కెట్స్ అయితే యూజ్ చేశారు. బాస్కెట్స్ కూడా పెద్దగానే ఉన్నాయి. మన కిచెన్ అయితే మరీ టైట్గా అయితే అస్సలు లేదండి, చాలా స్పేసెస్గానే ఉంది. ఈజీగా ఒక 2-3 అయితే ఇక్కడైతే తిరగచ్చండి. మన డైనింగ్ ఏరియా కూడా పెద్దదిగానే ఉంది. ఫ్రెండ్స్, అలాగే మన కిచెన్ పక్కన ఇక్కడ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్ కూడా పెద్దదిగానే ఉందండి. ఈజీగా ఒక 2 అయితే సరిపోతుంది. అలాగే పూజా రూమ్కి ఇచ్చిన డోర్ డిజైన్ కూడా బాగుందండి. ఫ్రెండ్స్, మనకు సౌత్ వైపు ఇచ్చిన సందు వచ్చి 22 అంగుళాలు అయితే ఉంటుందండి. పర్లేదండి, ఒక మనిషి అయితే సైడ్కి వెళ్ళచ్చు. ఫ్రెండ్స్, కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. ఓనర్స్ దగ్గరుండి అయితే చేయించారు. మనకు నార్త్ వైపు కూడా డోర్ అయితే ఇచ్చారండి. హాల్ నుంచి మనకి హాల్ అయితే చాలా పెద్దదిగానే వచ్చింది. అలాగే హాల్లో నార్త్ వైపు గోడకి అయితే 3 కాల్ కిటికీ అయితే యూజ్ చేశారు. అలాగే లోపల విండోస్ కిటికీలన్నీ కూడా వుడ్తోనే చేయించారు. హాల్లో స్టైడ్గా టీ యూనిట్ అయితే ఇచ్చారండి. టీ యూనిట్ డిజైన్ అయితే బాగుంది. టీ యూనిట్ పక్కన మాస్టర్ బెడ్రూమ్ అని 3rd బెడ్రూమ్ అయితే ఇచ్చారు. భయ్య, టీ యూనిట్కి అయితే బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. మ్యాటి ఫినిష్ అయితే తీసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. బెడ్రూమ్కి ఇచ్చిన డోర్ డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, మన మాస్టర్ బెడ్రూమ్ అయితే పెద్దగానే ఇచ్చారండి. 9.5x15 సైజులు అయితే ఇచ్చారు. బెడ్రూమ్లో POP సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, బెడ్రూమ్లో సౌత్ వైపుకి అయితే 3 కాల్ కిటికీ అయితే ఇచ్చారు. అలాగే వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్లో ఇక్కడ విండో కూడా ఇచ్చారు. కబోర్డ్కి ఇచ్చిన లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. ఇది మ్యాటి ఫినిష్తో బ్రౌన్ కలర్ అయితే తీసుకున్నారు. సీట్స్ అయితే చాలా క్వాలిటీగానే ఉన్నాయి. లోపల సెల్ఫ్స్ కూడా స్పేసెస్గానే ఉన్నాయండి. లోపలైతే మనకి సిమెంట్ రాళ్ళు అయితే యూజ్ చేశారు. దీనివల్ల అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగానే వచ్చింది. ఇక్కడ కార్నర్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ అయితే చూద్దాం. మన బాత్రూమ్ డోర్కి అయితే హార్డ్వుడ్ డోర్ అయితే యూజ్ చేశారు. మనకు బాత్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 4.5x6 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల సూట్ స్టాప్స్ అన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. ఇంకా అంత వర్క్ అయితే చేశారు. ఇంకా క్లీనింగ్ వర్క్ ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి. 100% మనకు వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి అయితే ఇస్తారండి. ఫ్రెండ్స్, మన మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్లో సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మనకు సౌత్ వైపుకి దీనికి కూడా 3 కాల్ కిటికీ అయితే ఇచ్చారు. POP సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి.
ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 9.5 x 12.5 సైజులో అయితే ఉంటుంది. బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారండి, సీలింగ్ గడ్ వరకు అయితే ఇచ్చారు. దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి, బాత్రూమ్ డోర్ కనిపించకుండా. ఫ్రెండ్స్ మనకి ఈ బాత్రూమ్ కూడా 4.5 x 6 సైజులో అయితే ఇచ్చారు. లోపల వాల్టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల సూట్ స్టాప్స్ అన్ని కూడా అంతవరకు కూడా ప్లంబింగ్ ఐటమ్ అంతా కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్ మనకి ఈ ఇల్లు వచ్చి ఈస్ట్ ఫేసింగ్లో కట్టించిన 3 BHK హౌస్ అండి. మనకి ఇంటి ప్రైస్ వచ్చి బయట మార్కెట్లో అయితే ఎక్కువే చెప్తున్నారండి, కానీ మన ఛానల్ తరపు నుంచి వస్తే 92 lakhs అయితే చెప్తున్నామండి. ఇది కూడా ఫైనల్ అయితే కాదు, మాట్లాడుకుంటే ఇంకా చాలా వరకు తగ్గిస్తారండి. ఇంటి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారు, 9x10 సైజులో అయితే ఉంటుందండి. భయ్య మన బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారు. అలాగే నార్త్ వైపు కూడా 3 కోన్ కిటికీతో ఇచ్చారండి. కబోర్డ్లో సెల్ఫ్స్ కూడా స్పేసెస్గానే ఇచ్చారండి. అలాగే మనకి ఈ కబోర్డ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించకుండా అయితే ఇచ్చారు. మనకి ఈ కన్నర్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ డోర్ ఓపెన్ చేయగానే లోపల కూడా ఇంకో డోర్ అయితే ఇచ్చారండి. వాస్తు ప్రకారంగా మనకి ఇక్కడ గుమ్మం కూడా ఇచ్చారు. మనకి ఇది 100% కూడా వాస్తుకైతే ఉంటుందండి. మనకి ఈ బాత్రూమ్ కూడా పెద్దగానే ఇచ్చారు. 4 అడుగుల 3 అంగుళాలు ఇంటూ 9 సైజులు అయితే ఉంటుంది. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఫ్రెండ్స్ ఈ ఇల్లు అయితే వాంటర్స్ దగ్గర ఉంటే కట్టించారండి. కన్స్ట్రక్షన్ అయితే బాగుందండి, మరి సేల్స్ బిల్డింగ్ లాగా కాకుండా కొంచెం పార్లేదు బాగానే చేయించారండి. అలాగే ఇల్లు కూడా 100% వాస్తుకైతే కట్టించారండి. మీరైతే ఒకసారి అయితే వచ్చైతే చూడండి, చాలా మంచి లొకాలిటీలో కట్టించిన ఇల్లు అయితే చాలా బాగుందండి. మంచి ప్రైస్ కూడా ఇస్తున్నారండి. అలాగే ఇంటి అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రాయుడుపాలెం సిద్ధార్థ నగర్లో అయితే ఉందండి. మనకి ఇంటి దగ్గర నుంచి అచ్చంపేట జంక్షన్కి అయితే జస్ట్ ఎగ్జాక్ట్గా 1 km డిస్టెన్స్ అయితే వస్తుంది. అలాగే రాయుడుపాలెం జంక్షన్కి అయితే జస్ట్ 1.5 km డిస్టెన్స్ అయితే వస్తుంది. అలాగే సర్పవరం జంక్షన్కి అయితే 4 km వస్తుందండి. మనకి భానుగుడి రైల్వే స్టేషన్ అన్నిటిలో కూడా 6 km డిస్టెన్స్ అయితే రావచ్చు. ఫ్రెండ్స్ పైకి అయితే వెళ్ళి చూద్దామండి. మనకి స్టెప్స్ కూడా రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఫ్లోర్ కలర్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ అలాగే మనకి ఇంటికైతే 80% లోన్ కూడా వస్తుందండి. మేమే కావాలంటే మీకు దగ్గర ఉండి మేమే లోన్ కూడా చేయిస్తామండి. ఫ్రెండ్స్ మన కాలం సైజ్ వచ్చి 9x12 అంటే టోటల్గా 15 పిల్లర్స్ అయితే యూజ్ చేశారు. కావాలంటే దీనిపైన ఇంకో 2 floors వరకు మన కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఆ కన్నలో 1000 లీటర్స్ వాటర్ ట్యాంక్ అయితే యూజ్ చేశారు. మనమైతే ఒకసారి చూడొచ్చు, చుట్టూ ఇల్లులు అయితే ఉన్నాయండి. ఏరియా అయితే చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. ఫ్రెండ్స్ అలాగే సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా జాబ్ హోల్డర్స్ అయితే ఉంటారండి. మనకి ఇంటి దగ్గర స్కూల్స్ కాలేజీలు కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి ఈరోజు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే ఎవరైతే హౌస్ తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకి వీడియో అయితే చేరుతుంది. ఫ్రెండ్స్ అలాగే మీరు ఏమన్నా ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా సరే మమ్మల్ని అయితే ఒకసారి అయితే కాంటాక్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.